వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మొత్తం మీద స్టాక్ మార్కెట్లు అయితే యుద్ధ వాతావరణం ఎఫెక్ట్ కొంచెం కనిపించినట్టయితే అనిపించింది ఎండింగ్లో. మెయిన్గా చూస్తే మాత్రం యుద్ధానికి సంబంధించిన భయాలు అయితే స్టాక్ మార్కెట్లో లేవు, కొంచెం మాత్రమే ఉన్నాయి, ఎక్కువగా లేవని అయితే ఎక్స్పర్ట్ చెప్తున్నారు. పహల్గామ్ దాడి తర్వాత దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ అయితే నిన్న నైట్ అయితే స్టార్ట్ అయింది. సో 9 స్థావరాల మీద అటాక్ చేశారు. సో దీనివల్ల పాకిస్తాన్ ఆర్థికంగా దెబ్బతింటుందని పాకిస్తాన్కి సంబంధించిన ఇండెక్స్లు అయితే బాగా పడిపోవడం జరిగింది. స్టార్టింగ్ నుంచి అది 3.4% అయితే పడిపోయింది. ఓవరాల్గా చూస్తే ఈరోజుకి 6% అయితే పాకిస్తాన్ ఇండెక్స్లు అయితే పడిపోవడం జరిగింది. ఓవరాల్గా మన సైడ్ చూస్తుంటే మ్యాక్సిమం స్టార్ట్ అవ్వడం ఈరోజు గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయినా మార్కెట్లు అయితే పాజిటివ్గానే ట్రేడ్ అయిపోయినాయి. అండ్ ఓవరాల్గా ఎండింగ్లో చూస్తుంటే మాత్రం పాజిటివ్గానే మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సెన్సెక్స్ వచ్చేసి 80,000 మార్క్ అయితే అట్లనే స్టేబుల్గా ఉంది. 24,000 మార్క్ కూడా స్టేబుల్గానే ఉంది. ఈరోజు చూసుకుంటే ఆటో సెక్టర్ మాత్రం బాగా కొంచెం పుంజుకుందని చెప్పాలి. ఎఫ్ఎంసీజీ సెక్టర్ కొంచెం నష్టాల్లో ఉందని చెప్పాలి. ఓవరాల్గా యుద్ధ భయాలు అండ్ గ్లోబల్ సైడ్ చూసుకుంటే కొంచెం ట్రంప్ టారిఫ్లు పాస్ చేయడం వల్ల కొంచెం మనకు క్యూస్ అన్నీ బాగానే ఉన్నాయి. Q4 రిజల్ట్స్ కూడా కొంచెం మనకు అనుకూలంగానే ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే ప్రజెంట్ అయితే మార్కెట్ కొంచెం పాజిటివ్ మోడ్లోనే ఉంది. అండ్ వాట్ నెక్స్ట్ అంటే ఇన్వెస్టర్లు ఏం చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేకపోతే ప్రజెంట్ హోల్డ్లో ఉండాలా? మనతో మాట్లాడడానికి మార్కెట్ని అనాలిసిస్ చేయడానికి శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి. సార్ మీరు చూసుకుంటే మార్కెట్ ఈరోజు అయితే యుద్ధానికి సంబంధించిన కొంచెం ఎఫెక్ట్ అయితే పెద్దగా కనిపించలేదు, కాకపోతే మార్కెట్ అయితే కొంచెం ముందని అంటున్నారు. అండ్ ఓవరాల్గా 80,000 మార్క్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ వచ్చేసి 24,000 మార్క్ అయితే స్టేబుల్గా ఉంటుంది. అంటే వాట్ నెక్స్ట్ సార్, ఎట్లా అంటే మనం ఎట్లా ప్రెడిక్ట్ చేస్తారు మీరు మార్కెట్ని? దీన్ని యాక్చువల్గా సార్ ప్రెడిక్ట్ చేయాలంటే మన సైడ్ నుంచి కౌంటర్ అటాక్ ఫస్ట్ పహల్గామ్ దాడి జరిగింది, దానికి కౌంటర్ అటాక్ మనం ఇచ్చాము. ఇప్పుడు దీనికి మా పాక్ ఏ రకంగా స్పందిస్తుంది అన్న దాన్ని బట్టి నెక్స్ట్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఇది కనుక పాకిస్తాన్ కూడా తీవ్రంగా తీసుకుంది అంటే ఇక నెక్స్ట్ లెవెల్ అనేది ఇక మ్యాగ్నిట్యూడ్ చాలా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. అయితే మీరు అంతకుముందు మనం ఇప్పుడు ఈ 10 years నుంచి చూస్తుంటే ఈ ఉగ్రవాదులు ఈసారి లాస్ట్ టైం కూడా ఇలాగే చేసినప్పుడు ఇండియా అంతకుముందు సామరస్యంగా ధోరణిలో ఉండేది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కూడా సివియర్గా తీసుకొని కౌంటర్ అటాక్స్ ఇస్తున్నారు. అంతకుముందు కూడా మనకు 3-4 years బ్యాక్ ఒకసారి జరిగితే ఇలాగే ఇచ్చారు. అంటే డైరెక్ట్గా పాకిస్తాన్లోకి జ్వరపడిపోయి మిసైల్స్ వేయటం అనేది ఇవాళగా కాదు, లాస్ట్ టైం కూడా ఒకసారి జరిగింది. అప్పుడు పాకిస్తాన్ కామ్గానే ఉంది, సో అక్కడతో ఆగింది. ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ ఈసారి ఇంటర్నేషనల్ సపోర్ట్ అయితే పాకిస్తాన్కి లేదు, భారత్కి అన్ని మిగతా కంట్రీస్ అన్నిటి కూడా చెప్పారు. కాబట్టి ఇది ఒక సానుభూతి కానీ సింపతి కానీ ఇండియా వైపే ఉంది. అయితే ఏమవుతుందంటే ఇక్కడతో ఆగితే ఒక రకంగా మార్కెట్స్ బాగానే ఉంటాయి. ఒకవేళ ఆగకుండా పాక్ కౌంటర్ అటాక్ చేసినా మళ్ళీ ఇండియా కౌంటర్ అటాక్ చేసినా ఇప్పుడు ఇండియా మీద కంపల్సరీ ప్రెషర్ వస్తుంది, ఎందుకంటే ఇండియా బాధ్యతాయుతమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈవెన్ సపోర్ట్ ఉన్నా కానీ అమెరికా కానీ రష్యా కానీ వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధాలు చేసి ఇంకా నష్టపోవటం అనేది కరెక్ట్ కాదు, ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించాలి అనేది మొదటి నుంచి ఉన్న మాట. సో కాబట్టి ఇండియా కూడా అదే కట్టుబడి ఉండొచ్చు. పాకిస్తాన్ కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఏదో రకంగా ప్రజలకి మా సైడ్ నుంచి రియాక్షన్ ఉందని చెప్పడానికి కనుక ఏమాత్రం తొందరపడినా ఇండియా ఇంకెక్కువ ఛాన్స్ తీసుకునే ఛాన్స్ కనపడుతుంది. కాబట్టి ఇదేంటంటే ఇంతకు ముందులాగా ఏదో హిట్ అండ్ రన్ లాగా లేదు. సో దీని కాన్సిక్వెన్సెస్ అనేది ఇంకొక 15-20 days దాకా ఉంటాయి ఆఫ్టర్ సిచ్యుయేషన్స్ ఏమున్నాయి అనేది. కాబట్టి ఇది ఇన్వెస్టర్స్ దాని ఎఫెక్ట్ మార్కెట్ మీద ఉంది. ఆల్రెడీ మనకి ఏంటంటే ఇండియా మార్కెట్ ఇవాళ ఏమి చాలా హై లెవెల్కి రాలా. లాస్ట్ 4 years 5 months నుంచి ఉన్న ర్యాలీలో 20% కవర్ అయింది. పైనుంచి చూస్తే మనం 30% డౌన్లో ఉన్నాం. ఓకే, చాలా మంది ఇన్వెస్టర్స్ 5 months తర్వాత మొత్తం క్రాష్ తర్వాత మంచిగా బౌన్స్ బ్యాక్ అవుతుందేమో. ఈ మంతే స్టార్ట్ అయింది, అసలు ఏప్రిల్లో కొంచెం బౌన్స్ బ్యాక్ స్టార్ట్ అయింది, మే స్టార్టింగే ఇలా ఉంది. సో అంటే ఈ ఇయర్ ఎలా ఉందంటే అంత ఏమి విపరీతమైన పాజిటివ్ వచ్చే ఇయర్ కూడా ఏం కనపట్లేదు. అన్నీ కూడా రేట్ కట్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి, కానీ ఇలాంటి సిచ్యుయేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఇన్వెస్టర్స్ అందరూ కూడా కేర్ఫుల్గా ఉండాలి.
సో ఎక్కడికక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో 50% అన్న పోర్ట్ఫోలియోని క్యాష్లోకి తీసుకురావడం బెటర్. ఎందుకంటే మనం ఇలాగే లాస్ట్ టైం ఉన్నాము, మార్కెట్స్ విపరీతమైన క్రాషెస్ అయిపోయినాయి మనకు చూస్తుండగానే. సో ఇలాంటి టైంలో కొంత ర్యాలీ వచ్చింది కాబట్టి ఇక్కడ మార్కెట్స్ కూడా ఎలా వచ్చాయంటే 80,000 సైకలాజికల్గా అది దాటట్లేదు లాస్ట్ 1 వీక్ నుంచి. అలాగే నిఫ్టీ కూడా 24,800 దాకా వచ్చి మళ్ళీ కిందకు వచ్చేసింది, 24,500 ఆ రేంజ్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్రెడీ 1000 పాయింట్స్ డౌన్ అయింది. సో మెయిన్ బ్యాంకింగ్ స్టాక్స్ తీసుకుంటే ఓన్లీ రిజల్ట్స్ అన్నీ కూడా అయిపోయినాయి. సో బ్యాంకింగ్ స్టాక్స్లో రిజల్ట్స్ అయినాయి, ఐటీ స్టాక్స్లో రిజల్ట్స్ అయినాయి. ఇప్పుడు ట్రిగ్గర్స్ పాజిటివ్ సైడ్ కన్నా నెగిటివ్ సైడ్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కొంచెం కాషియస్గా ఉండాల్సిన సిచ్యువేషన్ అనేది నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలన్నా అంటే ప్రజెంట్ ఆల్రెడీ హోల్డింగ్లో ఉన్న వాళ్ళని ఎక్కువ ఏ సెక్టార్ సైడ్ మనం ఎక్కువ ఆలోచిస్తే బెటర్ అంటారు? ఇప్పుడు మనం ఒకవేళ వార్ వచ్చిన సిచ్యుయేషన్ తీసుకుంటే అక్కడ ఎప్పుడు డిఫెన్స్ సెక్టర్కి ఎక్కువ సేల్స్ ఉంటాయి కాబట్టి డిఫెన్స్ సెక్టర్స్ ఎక్కువ తీసుకోవచ్చు. హాల్ కానీ బీడిఎల్ కానీ ఇవన్నీ. డిఫెన్స్ సెక్టర్ పడిపోయింది. అవును పడిపోయింది, అందుకే అంటున్నా బౌన్స్ అంటే ఎక్కువ వచ్చే ఛాన్స్. అంటే మొన్న దాకా ఏమైందంటే బాగా ర్యాలీ వచ్చింది డిఫెన్స్లో, అదే ఒకటి ఉంది. తర్వాత ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ ట్రాన్స్పోర్ట్ కావాల్సి వస్తుంది. ఆ తర్వాత కమ్యూనికేషన్ సెక్టర్స్ ఎక్కువ యూజ్ ఉంటాయి. అలాగే డౌన్ అయ్యే సెక్టర్స్ చూసుకుంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఈ ఐటీ ఒకటి, ఆటోమొబైల్ సెక్టరు, కన్స్ట్రక్షన్ సెక్టరు, రియల్ ఎస్టేట్ సెక్టరు, ఇవన్నీ కూడా కొంచెం ప్రతికూలమైన పరిస్థితులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సార్ నిఫ్టీ లెవెల్ చూసుకుంటే మనకు 24,414 దగ్గర ఉంది ప్రజెంట్. అంటే మనకు సపోర్ట్ కానీ రెసిస్టెంట్ కానీ ఏమి ఉండొచ్చు ప్రజెంట్? ఇది నిఫ్టీ 24,300 మేజర్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ వచ్చి ఆగింది. ఒకవేళ అది బ్రేక్ అయిందంటే మాత్రం 23,800, 700 దాకా రావచ్చు. ఓకే, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ వీక్నెస్ కనపడుతుంది. సో నిఫ్టీ ఒకటి ఆగింది, 24,300 మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ వచ్చింది. ఇది కనుక బ్రీచ్ అయిందంటే మళ్ళీ 23,700 మేజర్ సపోర్ట్. సార్ ఇట్లా యుద్ధానికి సంబంధించి వార్ ఫియర్స్ ఉంటే అంటే మార్కెట్ ఎలా ఉండొచ్చు కంటిన్యూ? అంటే మార్కెట్ ఎలా ఉంటుంది అంటే సార్, ఇది మనకి షార్ట్ టర్మ్లో ఎఫెక్ట్స్ అవుతాయి కానీ లాంగ్ టర్మ్ తీసుకుంటే డిస్కౌంట్ అవుతుంటాయి. ఇప్పుడు కొన్ని స్టాక్స్ ఉన్నాయి మంచి బాగున్న కంపెనీస్ ఏమైనా ఉంటే ఇలాంటి వాటిలో అవి కంటిన్యూగా ర్యాలీ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిఎన్బి ఉంది, మంచి రిజల్ట్స్ వచ్చాయి, మంచి 50-40% రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు 98 ఆ రేంజ్లో ఉంది. అంతకుముందు 130-140 దాకా వెళ్ళి ఇప్పుడు వచ్చింది. సో అలాంటి వాటిలో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే వీటిల్లో ఏంటంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్లో మనం కంటిన్యూగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే అట్ ద సేమ్ టైమ్ హ్యూజ్ క్యాపిటల్ కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే అబౌట్ 10 lakhs మీరు పుట్ ఆప్షన్స్ కొనుక్కొని హెడ్జింగ్ చేసుకోండి కౌంటర్గా. ఇప్పుడు నిఫ్టీ 3 months పుట్ ఆప్షన్స్ తీసేసుకుంటే మీకు అక్కడ ఏమవుతుందంటే మీ క్యాపిటల్ ప్రొటెక్షన్ అవుతుంది. సో ఇన్వెస్ట్ చేసుకోండి, అట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్ లాగా క్యాపిటల్ ప్రొటెక్షన్. ఇప్పుడు మన జనరేషన్లో మనకి అర్థం కావాల్సింది ఇది ఒకటే. మనము అంతకుముందు జనరేషన్ ఏంటంటే ఓన్లీ ఇన్వెస్ట్ చేయటం అనేది వాళ్ళు ఫోకస్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయడంతో పాటు ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి, ప్రొటెక్షన్. ఓకే, అది చేసుకోవాలి. సార్ ఇప్పుడు ఓవరాల్గా మనకు డొమెస్టిక్ వార్ ఫియర్ తప్ప అంటే గ్లోబల్ క్యూస్ ఎలా ఉన్నాయి సార్ మార్కెట్ పైన? గ్లోబల్ క్యూస్ కూడా ఈ ట్రంప్ గారు 90 days రిలాక్సేషన్ ఇవ్వటం వల్ల కొంత పరిస్థితి చక్కబడింది. క్రూడ్ కూడా తగ్గింది, క్రూడ్ బాగా తగ్గింది. క్రూడ్ తగ్గటం అనేది ఏమవుతుందంటే అది ఒక రకంగా పాజిటివ్ అవ్వచ్చు, ఒక రకంగా నెగిటివ్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే రిషియన్ వచ్చినా క్రూడ్ తగ్గుతాయి అనమాట. అంటే జాబ్లెస్ రిషియన్స్ అంటే అది కూడా ఒక రకంగా పాయింట్ అనమాట. గోల్డ్ పెరగడం విపరీతంగా, క్రూడ్ తగ్గటం, ఈ రెండు ఏంటంటే ఇది రష్యన్కి వీటికి సిగ్నల్స్ అనమాట. అంటే ఆర్థిక మాంద్యం రావడానికి. ఇప్పుడు యూఎస్లో 60% దాకా అదే అనుకుంటున్నారు. అక్కడ లోకల్లో గవర్నమెంట్కి అక్కడ ఫండింగ్ లేదు, గోల్డ్ కార్డులు ఇవన్నీ అమ్ముతున్నారు. సో మేజర్గా ఆయనగా చేసే ఎఫెక్ట్. ఇంకా ఇప్పుడు ఈ H1B వీసాలు కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఏంటంటే అక్కడ ఎలా ఉన్నాయి కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్సెస్, వాటి యొక్క వీటి మీద ఎఫెక్ట్ అవుతుంది. సో కాబట్టి ఏంటంటే ఈ గ్లోబల్ క్యూస్లో అన్నీ చుట్టానికి పాజిటివ్గానే ఉన్నాయి కానీ లోపల కొంచెం ఎఫెక్ట్ ఉంది. సో ఇండియన్ డాలర్ ఇండెక్స్ బాగా తగ్గింది, 99 ఆ రేంజ్కి వచ్చింది. కాబట్టి ఏమైంది, డాలర్స్ బయటకు వచ్చాయి, బయట కంట్రీస్కి బాగా వచ్చాయి కాబట్టి అక్కడ తగ్గింది. సో వాటి యొక్క ట్రేడ్ వార్, చైనా ఎఫెక్ట్, వీళ్ళందరూ ఏంటంటే కొంచెం అవటం వల్ల గ్లోబల్ కేస్ ప్రెజెంట్ బాగానే ఉన్నాయి. సో ఆయన కూడా ఏమవుతుందంటే నేను అనుకోవటం ఒక 1 year అయ్యేపాటికి ఆయన కూడా ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇవన్నీ చూపిస్తారు కానీ నెక్స్ట్ కామ్ అవ్వాల్సిందే అనేది కనపడుతుంది. సో ప్రాబ్లం మన ఇండియాకి అయితే పాజిటివ్గానే ఉంది. రేట్ కట్ జరిగినాయి, 2 times రేట్ కట్ జరిగింది, బాగానే పాజిటివ్గానే ఉన్నాయండి.
రేపు ఎలా ఉండదు సార్ మార్కెట్ మనకు? రేపు కాడి నుంచి 1 వీక్ వరకు కూడా మనం కొంచెం కాషియస్గానే ఉండాలి. కౌంటర్ అటాక్ ఏమైనా ఉందా లేదా. ఓకే. ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ఎలా తీసుకుంది, పాకిస్తాన్కి ఏ రకంగా, ఆల్రెడీ అమెరికా వార్నింగ్ ఇచ్చింది, ఇప్పుడు ఇంకా మీరు యాక్షన్ తీసుకోవద్దు, మామూలుగా ఉండండి అని. సో వాళ్ళు వినరా అనే దాన్ని బట్టి అంటే నేను అనుకోవటం ఏంటంటే ఈసారి మోడీ గారి పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తుంటే ఈయన లాస్ట్ 10 years నుంచి అటు అయోధ్య ఇష్యూ క్లియర్ చేశారు, ఇటు వక్ఫ్ బోర్డ్ క్లియర్ చేశారు, ఇటు ఒక్కొక్కటి మేజర్ ఇష్యూస్ అన్ని క్లియర్ చేస్తున్నారు. ఈసారి కాశ్మీర్ కూడా ఏమన్నా క్లియర్ చేసే ఉద్దేశం కనుక ఉంటే మాత్రం ఏ రేంజ్కైనా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఇక వాళ్ళు డిసైడ్ అయిపోయి లాస్ట్ 4 yearsలో దాన్ని కూడా క్లీనప్ చేద్దాం అనుకుంటే మైండ్లో, ఎందుకంటే నిన్న జరుగుతుందనే విషయం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును. సో ఇంత ఇమీడియట్గా అటాక్ అవుతుంది అని. సో సింధు నది జలాలు ఆపటం అనేది మామూలు విషయం కాదు. అవును. సో మామూలు స్టెప్స్ అంటే ఆర్థికంగా పాకిస్తాన్ అయితే బాగా దెబ్బతిన్నది. ఇంచుమించు 6% పడిపోయింది పాకిస్తాన్ ఇండెక్స్. సో ఇప్పుడు ఆయన మైండ్లో కనుక, వాళ్ళ మైండ్లో కనుక పిఓకని కూడా కలిపేసుకుందాం, దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం ఇద్దాం అనుకుంటే మాత్రం సో సిచ్యుయేషన్స్ ఎక్కడికైనా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మాక్ ట్రయల్స్ ఇండియాలో ఇవ్వటం అనేది ఫస్ట్ టైం. ఓకే. అవును. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది వాళ్ళ మాక్ ట్రయల్ అని చెప్తున్నారు. అంటే ఎందుకు చెప్తున్నారు? చిన్న విషయం కదా అంటే, చిన్న విషయం కాదు, ఇంకా ఉంది, ఇంకా దూరం వెళ్ళదలుచుకున్నారు అనేది అర్థమవుతుంది. కాబట్టి అందరినీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక పక్క ఇజ్రాయెల్ గాజా మీద అంత ఇష్యూ చేసిన ఎవరు మాట్లాడాల, ఒక పక్క రష్యా ఉక్రెయిన్ మీద వెళ్ళిన ఎవరు మాట్లాడాల. సో ఈ టైంలో ఇది కూడా ఇండియా కూడా గట్టి స్టాప్ తీసేసుకొని ఇప్పుడు ఉక్రెయిన్ భూభాగం సగం లాగేసుకుంది, రష్యా ఏం చేయలేకపోయారు. ఇవి ఇండియా కూడా వాళ్ళ భూభాగాన్ని తీసుకోవటం అనేది జరిగితే ఇదే టైము. సో ఛాన్స్ ఉంది కాబట్టి అది వాళ్ళ మీద చూపించేసి ఇక వన్స్ ఫర్ ఆల్ ఇష్యూని క్లోజ్ చేసే అవకాశాలు కూడా కొట్టేలేము. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఓవరాల్గా శ్రీరామచంద్రమూర్తి గారు చెప్పేది ఏంటంటే, ఆపరేషన్ సింధు అయితే స్టార్ట్ అయిపోయింది, దానికి ప్రతీకార దాడులు ఉంటే మార్కెట్ పైన ఎఫెక్ట్ ఉండొచ్చు. ప్రజెంట్ అయితే మార్కెట్ ఓకే, అండ్ సెక్టార్ ఫండమెంటల్ బేస్డ్ స్టాక్స్ తీసుకుంటే కొంచెం మనం సేఫ్ సైడ్ ఉంటామని సార్ అయితే అడ్వైజ్ చేస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.